హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, చిరంజీవి గారు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, వాళ్ళందరికైతే రేపు 11 o'clockకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఇచ్చినాక సినీ పెద్దలు దేనికోసం మాట్లాడతారని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. సినీ పెద్దలు రేపు మాట్లాడేది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు నేను తెలంగాణలో సీఎం ఉన్న రోజులు బెనిఫిట్ షోలకు కానీ టికెట్ రేట్లు కానీ పెంచను ఈయనని ఏదైతే చెప్పిండో ఫస్ట్ వాళ్ళు మాట్లాడే దాని గురించే. చాలామంది ఏమనుకుంటారంటే అల్లు అర్జున్ కేసు ఉంది కదా, ఇట్లా కేసులు దీని గురించి మాట్లాడాలనుకుంటారు, కానీ కేసు గురించి ఏం లేదు. కేసు ఆల్రెడీ క్లోజ్ అయిపోయినట్టు. అది ఎట్లా క్లోజ్ అయిపోయినట్టు అంటే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ₹1,00,00,000, అల్లు అర్జున్ 50,00,000, అల్లు అరవింద్ గారు గీతార్ట్స్ నుంచి ఒక 50,00,000, మొత్తం వాళ్ళు 2 కోట్లు అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2 కోట్లు చెక్ ఇచ్చారు కాబట్టి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి 2 కోట్లు చెక్ ఇస్తే వాళ్ళ లైఫ్ సెటిల్. అట్లనే ఏదైతే అబ్బాయి హాస్పిటల్ ఉన్నాడో ఆ పిల్లగాని కూడా ట్రీట్మెంట్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు, గవర్నమెంట్ కూడా చూసుకుంటుంది కాబట్టి. సో ఇంకా కేసులు ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారే ఇంకా డైరెక్ట్ సీఎం గారిని కలిసో లేకపోతే ఏదైతే విధంగా తను చేసిన తప్పు ఏదైతే ఉందో తప్పుకొని ఆ కేసు అయితే క్లోజ్ అయిపోతుంది. కేసు గురించి అయితే మాత్రం రేపు మీటింగ్ కానే కాదు. రేపు మీటింగ్కి రీజన్ కేసే, బట్ ఆ కేసు గురించి అయితే మాత్రం ఈ మీటింగ్ కాదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ వల్ల చీఫ్ మినిస్టర్ చాలా హార్డ్ డిసిజన్ తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకు తీసుకున్నా అని చెప్పంటే ప్రాణాలు పోతున్నాయి దీనిటి వల్ల. పైసలు పెట్టి ప్రాణాలు తీసుకునే కర్మ ఎందుకు ప్రజలకి, అది ఏడైనా సరే అని చెప్పేసి డిసిజన్ తీసుకొని ఆయన అసెంబ్లీ సాక్షిగా చాలా క్లియర్ కట్గా చెప్పేసిండు, ఇప్పటి నుంచి తెలంగాణలో నేను ఉన్న రోజులైతే మాత్రం పర్మిషన్ ఇవ్వని చెప్పి. ఆ పర్మిషన్ ఇవ్వకపోతే ఏమవుతుందో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు. ఈరోజు ఏదైతే 2 కోట్లు వాళ్ళు ఇచ్చారో అదే ఇన్సిడెంట్ అయిన తర్వాత రోజు రెండో రోజు కనుక ఇవన్నీ ఇప్పుడు ఏదైతే రేవతి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏవైతే చేస్తారో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కేసు పెట్టి విచారణకు పిలిపిస్తే అప్పుడు వీళ్ళకి తెలిసింది నొప్పి అంటే ఏందన్నది. అప్పటిదాకా ఎవరికి ఏం పట్టలే, ఎవరు ఎట్లా పోతే ఏముందిలే, పోతే పోయారని కడుక్కున్నారు అందరూ. అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు, మైత్రి మూవీస్ వాళ్ళు కావచ్చు, సుకుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి వెంట్రుకతో సమానంగా ఉన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెస్ట్ డిసిజన్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి నేషనల్ మీడియాలో మాట్లాడి ఒక ప్రాణం పోయింది, నాకు వీళ్ళకన్నా నాకు గరీబోని ప్రాణమే ముఖ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాక వీళ్ళందరికీ సిగ్గొచ్చి ఇప్పుడు వచ్చి ఇవన్నీ కథలు పడుతున్నారు. సుకుమార్ 50,00,000, మైత్రి మూవీస్ వాళ్ళు 50,00,000, అల్లు అర్జున్ ₹1,00,00,000, ఈ 2 కోట్లు కలిసి ఇచ్చిందే కాక మేము హాస్పిటల్ ఎక్స్పెన్సివ్ మొత్తం మేము భరిస్తామని చెప్పి ఇప్పుడు వచ్చి మాట్లాడుతారు. అదే సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక మాట్లాడిపోయిన ఉంటే, రేవంత్ రెడ్డి గారు కనుక ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోపోయిన ఉంటే ఇంకెంతమంది ముంగట చచ్చిపోతుంది. ఇట్లా వీళ్ళ కోసం పబ్లిక్ ఎందుకు కావాలి, వీళ్ళు చేసేదానికోసం వీళ్ళు చేసుకున్న దందాకు పబ్లిక్ ఎందుకు బలి కావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసింది 100% కరెక్ట్. ప్రతిపక్షాలు అందరూ రాజకీయంగా 100 మాట్లాడినా సరే కూడా అందరూ రేవంత్ రెడ్డికే మద్దతు ఇస్తారు. నువ్వు నేను మాట్లాడంటే ఈజీగా మస్తు మాట్లాడచ్చు, బట్ ఇంట్లో ఒక ప్రాణం పోతుంది. ఎట్లుంటుంది అంటే ఇంట్లో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది ప్రాణం విలువ. మాట్లాడడానికి నీకు నాకేముంది, ఏదన్నా మాట్లాడతాం, నోటికి ఏదో వస్తుంది. అది కాదు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని చెప్పి ఈరోజు ప్రూవ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గారి కృషితోని, ఆయన పట్టుదలతోనే, ఆయన తీసుకున్న నిర్ణయాలతోనే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం దిగొచ్చి ఇంతమంది వచ్చి ఇప్పుడు ఆ పిల్లగాని పరామర్శిస్తారు. ఇన్ని రోజులు ఏమైపోయారు మరి? ఇన్ని రోజులు పోయి పరామర్శించి డొనేట్ చేసేది ఉంది కదా వాళ్ళకి ఎంత అయితే అంత కుటుంబానికి. ఆ చిన్నపిల్లలు ఉంది, ఆమె చదువులకు కానీ రేపు పొద్దున ఆమె పిల్లకి కానీ, తల్లి లేని పిల్లకి ఎట్లయితే ఏందని చెప్పి అవన్నీ అప్పుడు ఏం పట్టించుకోరు కదా. ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగినందుకే పట్టించుకుంటారు. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని తప్పపట్టడానికి లేదని లేదు. రేపు వాళ్ళు వచ్చి మీటింగ్లో ఏం మాట్లాడతారంటే ఎవరైనా ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు కానీ ఎంత పెద్ద ఎవరైనా కానీ రేపు వాళ్ళు మాట్లాడేది ఒకటే, దయచేసి ఇవి ఏవైతే బెనిఫిట్ షోలు, ఏవైతే టికెట్ రేట్ల హైకులు ఉన్నాయో ఇవి కనుక మీరు ఇవ్వకపోతే మేము కష్టమవుతుంది, మాకు సినిమా భారం ఎక్కువవుతుంది, ప్రొడ్యూసర్లు సినిమాలు తీయలేరని చెప్పి ఈ మాటల కోసమే వస్తారు రేపు వాళ్ళు. దిల్ రాజు గారు మధ్యలో మీడియేటర్గా ఉన్నారు. దిల్ రాజు గారితో ఎంతైతే అంత చేద్దామని చెప్పి దిల్ రాజు గారు ప్రయత్నిస్తారు. రేపు సీఎం గారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. బట్ రేపు మాట్లాడేది మాత్రం మెయిన్ ఫోకస్ ఇదే మాట్లాడతారు 100%. రేపు వీడియో వచ్చినా మీరు వాళ్ళు మాట్లాడినాక మీకే తెలుస్తుంది కదా ఏం మాట్లాడన్నది. రేవంత్ రెడ్డి గారు ఇంకోసారి ఆలోచిస్తున్నారు, క్యాబినెట్ మొత్తం ఆలోచించి అప్డేట్ చేస్తారని చెప్పి టికెట్ రేట్ కోసం బెనిఫిట్స్ కూడా అవి లేకపోతే ఇబ్బంది అవుతుంది, నిర్మాత కష్టమవుతుంది. ఇంకా వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తారు వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్సిడెంట్ కాగానే ఏమి స్టేట్మెంట్ ఇవ్వలే. ఆయన వీళ్ళ గుణము, వీళ్ళ బుద్ధి అంతా చూసినాక చిరాకు వచ్చి పిచ్చిలేసి ఇచ్చింది అది. ఎవరైనా అంతే, ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇంకా అన్ని రోజులైనా తీసుకోరు. వేరేటోడు అయితే ఇంకా ఏం చెప్తాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రీసెంట్ అయినాయి, బట్ ఎవరు ఏనాడు కూడా ఇంత సామాన్య ప్రజలకు ఎవరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు జాగ్రత్త కానీ ఏది కూడా
ఆ దమ్ము కూడా ఎవరికి లేదు. ఇప్పటివరకు నేను చూసిన దానిలో నాకు తెలిసిన రాజకీయాలలో 2 సార్లు కేసీఆర్ గారు, 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఇంతకుముందున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర గారు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా సినిమా వాళ్ళ జోలికి పోకపోతుండే, ఏం మనకపోతుండే అసలు వాళ్ళని ఒక రేంజ్లో చూస్తుండే అట్లా. వాళ్ళు ఏదో పైకి దిగొచ్చిన వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఏదన్నా సరే కూడా క్లారిటీ, ఇక్కడ ఉద్ధరించేది ఏం లేదు ఎవరికన్నా సరే కూడా. వాళ్ళ బిజినెస్ అయితే వాళ్ళు చేసుకుంటారు. ఏదో సీఎంగా నాకు ప్రజల మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటా, చట్టం తన పని తాను చేసుకోదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఉన్నారు. రీసెంట్ సీఎం నాకు తెలిసి ఏ స్టేట్లో ఎవరు కూడా చూసి ఉండరు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. ఇతను చూసినా సరే నెక్స్ట్ ఉన్న సీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం తెలుసుకోవాలి వాళ్ళు ఎట్లుండాలో ఏందని చెప్పి. ఎందుకంటే పబ్లిక్ కష్టం వస్తే పబ్లిక్తో ఓట్లు వేయించుకున్న వాళ్ళు పబ్లిక్ సేవ చేయకపోతే వాళ్ళకున్న అధికారం వేస్ట్. అదే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేర్పించారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అల్లు అర్జున్ 4 hours పెట్టినందుకు అంతమంది పోయి కలిసిరు కదా. మరి ప్రాణం పోయినందుకు ఎవరు కలవలే. ఇప్పుడు వస్తారు మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ వస్తారు. వేణుస్వామి వచ్చిండు. వేణుస్వామి అంటే కఠినమైన మనిషి కూడా వాళ్ళు వచ్చి 2 లక్షలు ఇచ్చిపోయిండు. చెక్ రాసి ఇచ్చిపోయింది ఇవాళ. సో ఇదేదో ముందు చేసి ఉంటే అయిపోతుండే కదా. ఇది ఎంతగానో ఉండకపోతుండే కదా. అరే ఏదో తెలుసు తెలియక ఒక తప్పైంది, అందరు పెద్ద మనసును ఆదుకురు, 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ ఫ్యామిలీకి, సరేలే ఆ ఉద్యోగం మీద కల్పిస్తుంటారు కదా అని చెప్పేసి ఇవన్నీ ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇష్యూని రేజ్ చేసినంత కాకుండా ముందే కనుక మాట్లాడి ఉంటే ఈ పంచాయతీలు ఉండకపోతుండే. మీరు లైట్ తీసుకొని మీరు పబ్లిక్ని తక్కువ అంచనా వేసి ఎవడేమంటారులే మేమేం చేసినా నడుస్తుంది అన్నట్టు ఒక బ్లైండ్గా మీరు ఆలోచించే ఇంత దాకా తెచ్చుకోరు. మీరు ఎవరు స్పందించలేదు కాబట్టి మీరు పబ్లిక్ కోసం మీరు ఆలోచించినప్పుడు మీకోసం సినిమా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు డిసిజన్ తీసుకోరు. ఖచ్చితంగా కరెక్ట్ అయినా పబ్లిక్ అయినప్పుడు మీరు ముందుకు వచ్చి 100,000 కోట్లు మీరు రెమ్యునేషన్ తీసుకుంటారు, 100,000 కోట్లు మీరు సంపాదిస్తారు సినిమాలలో పబ్లిక్ పెట్టిన టికెట్ కొన్న పైసలతోనే. మీరు పబ్లిక్ ఇదైనప్పుడు మీరు రెస్పాన్స్ అయినప్పుడు మీకోసం సీఎం రేవంత్ రెడ్డి గారు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు అవి ఎందుకు చేయాలి, ఇంకా బెనిఫిట్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి, టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? కరెక్టే కదా ఇదంతా. సో ఇప్పుడు వాళ్ళందరికీ బల్బు వెలిగింది. అరే దీనికి రీజన్ ఇది, మనమే తప్పు చేసినాము, తప్పు మనదే. నేను అల్లు అర్జున్ విచారణకు పోయిండు. విచారణ కూడా అల్లు అర్జున్కి ఆయన చేసిన తప్పేందో చూపించారు వాళ్ళు. విచారణ ఏదో మామూలుగా ఎవడంటే ఎట్లంటే అట్లా చేయరు. ఏదన్నా సరే కూడా ప్రతిదానికి ఒక లెక్క పద్ధతి ఉంటుంది. అది ఏ గవర్నమెంట్ అన్నా సరే కూడా. నేను అల్లు అర్జున్ విచారణకు పోయినప్పుడు నిన్ను అరెస్ట్ చేయడానికి కారణం, నీ మీద కేసు పెట్టడానికి కారణం ఇదిగో బాబు ఇదే అని చెప్పి ఎవిడెన్స్ ప్రూఫ్ చూపించిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్కి అర్థమైంది ఆ అల్లు అర్జున్ చేసిన తప్పేందన్నది. సో ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో అన్నా సరే కూడా ఇప్పటికన్నా సరే కూడా మీరు హీరోలు అయితే సినిమాలో హీరోయిజం చేయండి, హీరోయిజం చూపించరు, హైలైట్ చేయరు, ఏమైనా చేయరు. పబ్లిక్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ ఏమైనా అయితే మీ వంతు బాధ్యతగా మీరు రెస్పాన్స్ చేయకపోతే రిజల్ట్లు ఇట్లనే ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిజన్ 100% కరెక్ట్ అని చెప్పి అందరూ సపోర్ట్ చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారికి. రేపు మీరు వచ్చి మీరు ఏదైతే పబ్లిక్ ఫస్ట్ ఇట్లా ఇన్సిడెంట్ అయితే మీ తరఫు నుంచి ఏముంటుందని చెప్పి మీరు క్లారిటీ ఇచ్చి అప్పుడు మీకు టికెట్ రేట్లు కావాలన్నా ఏం రావాలని బెనిఫిట్స్ ఫర్ పర్మిషన్లు కావాలన్నా అప్పుడు అడగండి. అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అయితే కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. రేవంత్ రెడ్డి గారితో మాటలంటే కేటీఆర్తో కేసీఆర్తో మాట్లాడినట్టు కాదు. రేవంత్ రెడ్డి అంటే ఇంకా ఫైర్ ఎట్లుందో ఆల్రెడీ చూసిరు కాబట్టి సినిమా వాళ్ళకి అందరికీ ఒకలాగా ట్రీట్ చేసే మనిషి కాదు ఆయన. ప్రతి ఒక్కరు సేమ్, కామన్ మ్యాన్ దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు ఎవరైనా రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే. అటువంటి లీడర్తో మాట్లాడినప్పుడు మీరు ఏమైనా ఇన్సిడెంట్ అయితే మీ ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు, ఏం చేస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మీరు ఈ రేట్ల గురించి అడుగురి. మీ సైడ్ నుంచి జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఆయన ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.